నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామాలన్నిటికీ ఒక్కొక్కటి చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 278 నామము పద్మాసన. పద విభజన. ప్రతిపదార్థం పద్మ ఆసన. పద్మాసన పద్మము పీఠముగా గలది, పద్మము ఆసనముగా గలది. బ్రహ్మరూపత్వాత్మ పద్మాసన. బ్రహ్మదేవునకు పద్మమే పీఠము. ఈమె బ్రహ్మస్వరూపురాలు కాబట్టి పద్మాసనురాలైనది. ప్రకృతి రేకులుగాను వికారములు 16 కేసరములుగాను జ్ఞానమే కాడగాను గల పద్మమే పీఠముగా గలది. పద్మానికి రేకులు ప్రకృతి అంటే త్రిగుణములు, సత్వరజోస్తమ గుణములు వికారములు, కేసరములు ప్రకృతి వికారములు 16. ఇవి జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ఇంద్రియ విషయములు 5, మనసు 1, మొత్తం 16. జ్ఞానము పద్మము యొక్క కాడ నాళము. ముల్లోకాలకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఆమె పద్మమునందు ఆసీనురాలు. సారసింజనిలే సరోజహస్తే ధవళతరమశుంక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతకరి ప్రసిద్ధ మాహ్య. ఆ పరమేశ్వరి అనుగ్రహిస్తే భక్తుల ఇల్లు బంగారం అవుతుంది. సుఖశాంతులు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆమె కోపిస్తే అవన్నీ నశిస్తాయి. శూరపద్మాసురుడనే రాక్షసుని సంహరించింది. పద్మాసనం అంటే పద్మాసనం అనే యోగాసనంలో కూర్చున్నది, ధ్యానంలో ఉన్నటువంటిది. 84 లక్షల ఆసనాలు శివప్రోక్తము. అందులో అతి ముఖ్యమైన 32 ఆసనాలు మానవులకు ప్రసాదింపబడినాయి. అవి సిద్ధి, పద్మ, భద్ర, ముక్త, వజ్ర, స్వస్తిక, సింహ, గోముఖ, వీర, ధను, శివాసనము, గుప్త, మత్స్య, మత్స్యేంద్ర, గోరక్ష, పశ్చిమోత్తన, ఉత్కట, సంకట, మయూర, కుక్కుట, కుర్మ, ఉత్తాసన కుర్మక, ఉత్తాన మండుక, వృక్ష, మండుక, గరుడ, వృష, శలభ, మకర, ఓష్ట, భుజంగ, యోగ. వీటిలో పద్మాసనము రెండవది. పద్మాసనంలో పరమేశ్వరి అంతర్గతంగా ఆసీనురాలై ఉంటుంది. ధ్యాయే తత్వ పద్మాసనస్థం విపులకటితటిరం పద్మపత్రాతితక్షిం హేమాభం పీతావస్త్రం కరకలితలాస పద్మే పద్మం వారాజిం సర్వలజ్కలయుక్తం సతతమభయదం భక్త నమ్రం భవానిం శ్రీవిద్యం శాంతమూర్తిం సకలసురానుతాం సర్వసత్పుతదాత్రిం. ఈ శ్లోకం ప్రకారము ఆ దేవి పద్మాసనంలో ఉన్నది. మూలాధార చక్రము పద్మము నుండి సహస్రార చక్రం పద్మం వరకు గల 7 పద్మములందు ఆసీనురాలై ఉన్నది. 4 దళాలు గల మూలాధారము, 6 దళాలు గల స్వాదిష్టనము, 10 దళాలు గల మణిపూరకము, 12 దళాలు గల అనాహతము, 16 దళాలు గల విశుద్ధి, 2 దళాలు గల ఆజ్ఞ, 1000 దళాలు గల సహస్రారములందు పరమేశ్వరి ఆసీనురాలై ఉన్నది. అందుకే ఆమె పద్మాసన. పద్మం అనేది నవనిధులలో ఒకటి. ఆ నిధికి అధిష్ఠురి నవనిధులు. పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, వరం. శ్రీచక్ర బిందు మండలగాత పద్మమునందు ఉన్నది కాబట్టి ఆమె పద్మాసన. సూర్యకిరణాలు పడగానే అక్కడున్న చోటు పద్మంలాగా విచ్చుకుంటుంది. దాని ఆసనంగా కలిగినది కాబట్టి అమ్మవారు పద్మాసన. చోటు వ్యాకోచిస్తుంది, చోటు శాసిస్తుంది, చోటు స్పందిస్తుంది. ఇలాంటి ధర్మాలకు ఒక నమూనా పద్మం. ఎందుకంటే సూర్యరశ్మికి పద్మం వ్యాకోచిస్తుంది. పగలు రాత్రి విచ్చుకుంటూ తెరుచుకుంటూ శ్వాస తీసుకుంటుంది. సంకోచ వ్యాకోచ ధర్మాలతో స్పందిస్తుంది. చోటుకి పద్మానికి ఉండే ఈ సమాన ధర్మం శాశ్వతమైంది. అందుకే ఈ సృష్టి ఆవిర్భావం అని పద్మంతో పోల్చి చెబుతారు పద్మపురాణంలో. కాబట్టి అమ్మవారు పద్మాసన. సప్తచక్రాల్లో ఆ పరమేశ్వరియే పద్మరూపాన ఉన్న శ్రీమాత. శ్రీ సూక్తంలో పద్మాసనురాలైన లక్ష్మీదేవిని ఈ క్రింది విధంగా ప్రార్థించారు. హిరణ్యవర్ణం హారిణిం సువర్ణ రజితాస్త్రజం చంద్రం హిరణ్యాం లక్ష్మీ జాతవేదో మమావాహ. ఓ అగ్నిదేవ, బంగారు కాంతి గలది, పసుపు పచ్చని శరీరం గలది, బంగారము వెండితో చేసిన మాలలు ధరించినది, హిరణ్య స్వరూపిణి, ఎల్లప్పుడూ విష్ణువును వదిలిపెట్టని లక్ష్మీదేవిని మా కొరకు ఆహ్వానించు.
తాం మమ అవాహ జాతవేదో లక్ష్మీమనగమైనం యస్యం హిరణ్యం వింధ్యం గామైశ్వం పురుషాహనం. ఓ అగ్నిదేవ, విష్ణువును వదిలని లక్ష్మీదేవిని నా కొరకు ఆహ్వానించు. ఆమె దయ వలన సంపదలను, గోవులను, అశ్వములను, పుత్రపౌత్రాదులను పొందుతాము. అశ్వపూర్వము రథామధ్యం అస్త్యనాథ ప్రభోనిధినిం శ్రియం దేవీముపహావే శ్రీధర్మవేరజిష్టం. అగ్నిదేవ, అశ్వములు పోనిన రథము నుండి గజముల హింకార ధ్వనులచే మేల్కొల్పుచున్న లక్ష్మీదేవిని మా కొరకు ఆహ్వానించు. లక్ష్మీదేవి నన్ను సర్వసంపదలు కలవానిగా చేస్తుంది. కాం సోమితం హిరణ్య ప్రకారమహంతం జ్వాలానింతం తృప్తం తర్పయంతిం పద్మస్థితం పద్మవర్ణం త్వామహోమపావై శ్రీహం. వాక్కు మనసులకు ఆగోచారమైన బ్రహ్మరూపిణి, చిరునవ్వు గలది, హిరణ్య ప్రకారములు గలది, క్షీరసాగర మదనంలో తడిసినది, దివ్యకాంతులతో ప్రకాశించుచున్నది, పద్మములు ఆసీనురాలైనది, పద్మం వంటి కోమలమైన శరీర ఛాయ కలిగినది అయిన లక్ష్మీదేవిని మా సమీపానికి ఆహ్వానించు. చాంద్రం ప్రభాసం యశస్స జ్వాలానిత్యం శ్రియం లోకే దేవాజుష్టమోదరం తాం పద్మాని మేం శరణమాహయం ప్రపజ్జే ఆ లక్ష్మీర్మానాశత్వం రుణే. చంద్రుని వలె ప్రకాశించేది, మిక్కిలి కాంతివంతమైనది, కీర్తిచే ప్రకాశించేది, స్వర్గంలో ఇంద్రాది దేవతలచే సేవింపబడేది, పూజనీయురాలు, పద్మాని రూపముగా గలది, ఓంకార స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని శరణు కోరుతున్నాను. ఆమె నా దారిద్ర్యాన్ని నశింపచేయుకాక. ఆదిత్యవర్ణే తపోసోధజాతో వనస్పతిస్థః వృక్షోధ బిల్వః తాస్య ఫలాని తపాసానుదహంతో మాయాంతరాయచ బాహ్య ఆ లక్ష్మి. సూర్యుని వంటి వర్ణము గలదాన లక్ష్మీదేవి, నీ తపస్సు వలన వనస్పతి అయిన బిల్వవృక్షం ఫలాలు పుట్టినాయి. నీ అనుగ్రహం వల్ల అంతా బాహ్య ఇంద్రియముల అజ్ఞానం అనే దరిద్రయము తొలగునుగాక. ఉప్పెత్తు మహాదేవసకం కీర్తిచ మణిన సహా ప్రోదిత్వాస్మహే రాష్ట్రాస్మిన్ కీర్తిమృదిం దాదాతు మే. ఈ దేశంలో జన్మించిన నాతో దేవసఖుడు కుబేరుడు, దక్ష ప్రజాపతి కూతురు కీర్తి మరియు చింతామణి నన్ను చేరుదురుగాక. లక్ష్మీమాత నాకు యశస్సును, సంపదలను ప్రసాదించుగాక. క్షూపతాసమాలం జ్యేష్ఠా మహాలక్ష్మి నాశాయమాయం అభూతి మహాసమృద్ధి చ సర్వం నిరుద్ధామే గృహత్. లక్ష్మీదేవి, నేను ఆకలి దప్పికలనే మలములను నశింపచేయుచున్నాను. అభూతి అభాగ్యం, బుద్ధి లేకుండటం, సమృద్ధి కాని వాటిని, జ్యేష్ఠాదేవి అనే దరిద్ర దేవతలను నా ఇంటి నుండి పోగొట్టు. గంధాద్వారం దూరదర్శం నిత్యపుష్టిం కరిష్ణిమే ఈశ్వర్యం సర్వభూతానాం తామేవాశ్రియం. గంధలక్షణం గలది, పశు సంప్రాతి గలది, సర్వభూతాలకు ఈశ్వర స్వరూపురాలు, భూస్వరూపురాలు అయిన లక్ష్మీదేవిని అగ్నిదేవ నా సమీపానికి ఆహ్వానించు. మనస కామమాకుతిం వాచః సత్యమాశి మాహి పశూనాం రూపమనాస్య మాహి శ్రియం శ్రేయతం యశస్య. లక్ష్మీమాత, మనసులోని కోరికలు, వాటి సంకల్పాలు నీ దయ వల్ల నెరవేరుగాక. నేను సత్యవాక్కును పాటింతునుగాక. గోవులు, గోవుల పాలు, అన్నము, ధాన్యములు మాకు లభించుగాక. మాకు యశస్సు, సంపద ప్రాప్తించుగాక. అర్ధ పుష్కరిణిం పుష్టిం పింగళాం పద్మమాలినిం చాందాం హిరణ్యాం లక్ష్మీ జాతవేదో మమ. అగ్నిదేవ, పుష్కరిణిలో దిగ్గజాలు తొండలలో అభిషేకం చేయగా తడిసినది, పద్మమలాలతో ప్రకాశించేది, పుష్టి అభిమాన దేవతగా గలది, పింగళవర్ణం గలది, చంద్రునిలాగా ప్రకాశించేది, హిరణ్య స్వరూపురాలైన లక్ష్మీదేవిని నా కొరకు ఆహ్వానించు. అర్ధం యా కరిణిం యష్టిం సువర్ణిం హేమమాలినిం సూర్యం హిరణ్యం లక్ష్మీ జాతవేదో మమః. అగ్నిదేవ, దిగజాల తొండాలతో అభిషేకం చేయగా తడిసినది, చేతులతో వేత్రం బెత్తము ధర్మదండం గలది, సువర్ణకాంతులు గలది, బంగారు మాలలు గలది, సూర్యుని వంటి తేజస్సు, బంగారం వంటి శరీర ఛాయ గలది అయినా లక్ష్మీదేవిని నా కొరకు ఆహ్వానించు. తాం మమాహ్వ జాతవేదో లక్ష్మణగామినం యస్యం హిరణ్యం ప్రభుతం గావో దశ్యాశ్వాన్ వింధ్యం పురుషగాను. అగ్నిదేవ, లక్ష్మీదేవి దయ వల్ల సువర్ణం, గోవులు, దాసీధన జనాలు, పుత్రపౌత్రులను పొందగలను. సదా విష్ణు వదలని లక్ష్మీదేవిని నా కోసం ఆహ్వానించు. పద్మప్రియే పద్మిని పద్మాస్తే పద్మలయే పద్మదళా తక్షి విశ్వప్రియే విష్ణు మనోలోకులే తత్పద పద్మం మాయి సన్నిధాత్య. పద్మాలంటే ప్రియము గలదానా, పద్మాలు గలదానా, పద్మం అస్తమునందు గలదానా, పద్మదళాల వంటి నయనాలు గలదానా, విశ్వానికి ప్రియమైన దానా, విష్ణువు మనసుకు అనుకూలమైన దానా, నీ పాదపద్మములు నా ఎదుటే ఉండుగాక. ఈ నామములు లలితామాతను స్థితికారకులైన లక్ష్మీదేవిగా భావించాలి. ఓం పద్మాసనాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. థ్యాంక్ యూ.